హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఎర్లీ మార్నింగ్ కిచెన్ ఇంత క్లీన్గా ఉంటే చాలామంది ఆడవాళ్ళకి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. సో అందుకే ఈ మధ్య ఎంత లేట్ అయినా కానీ నైటే అన్ని బౌల్స్ క్లీన్ చేసుకొని పెట్టుకొని పడుకుంటున్నాను అనమాట. అండ్ ఆ రోజు అయితే నేను బాక్స్కి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. అలాగే పల్లీల పచ్చడి మా అత్తమ్మ దంచుతానన్నారు. సో అందుకని పల్లీల పచ్చడి క్యారెట్ ఏం చేశానంటే రెగ్యులర్గా కాకుండా మనకి పీలర్ ఉంటుంది కదా, పీలర్తోనే మొత్తం పీల్ చేసేసి కొంచెం డీప్ ఫ్రై లాగా చేస్తే అంటే కాంబినేషన్ బాగుంటుంది అనిపించింది పచ్చడికి. సో అందుకని చెప్పేసి ఇలా డీప్ ఫ్రైగా చేశాను అనమాట, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని. అండ్ ఆ తర్వాత మీరు ఆల్రెడీ షార్ట్లో చూసి ఉండొచ్చు. సో మా వియాన్ అయితే నేను ఇలా స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుంటాను అని చెప్పేసి స్పైడర్ మ్యాన్ టీషర్ట్ అండ్ జాగర్ జీన్స్ తీసుకున్నాడు. అండ్ నేను వచ్చేసి కొంచెం నాకు కంఫర్టబుల్గా ఉండాలి, 4-5 అవర్స్ హాస్పిటల్లోనే స్పెండ్ చేస్తాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ పెప్లం టాప్ అండ్ ఈ కాటన్ ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చి వాచ్ కోసం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ ఫైనల్గా ఫాజిల్ వాచ్ పెట్టేసుకున్నాను. అండ్ బ్యాగ్ కూడా పెద్ద తీసుకెళ్దాము అనుకున్నాను, ఎందుకంటే బిస్కెట్స్ చాక్లెట్స్ ఏమన్నా వియాన్కి మధ్యలో పెడితే బాగుంటుంది అనిపించింది. కానీ ఫైనల్గా చిన్న బ్యాగ్ తీసేసుకున్నాను. సో దానిలోనే ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టేసుకొని నేను వియాన్ రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. సో క్యాబ్ చూసానండి. సో మేముండే ఏరియాకి శంకర్ నేత్రాలయకి ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ చూపించింది. మనం క్యాబ్ బుక్ చేసుకోవాలంటే ఇలాంటి సిటీల్లో మన ఆస్తులు అయితే అమ్మేసుకోవాలి. సో అరౌండ్ 600 చూపించింది అనమాట నాకు ఛార్జ్. సో అండ్ ఏమైంది అంటే బై ద టైం నేను స్టార్ట్ అయ్యేటప్పుడు ఇట్స్ పీక్ టైం అనమాట. సో మోస్ట్లీ ఆఫీసులకి వెళ్ళే టైం. సో 10:30కి స్టార్ట్ అయ్యా నేను. ఇంకా క్యాబ్ వద్దు, ఆటోనే బెస్ట్ అనిపించింది. అయినా ఆటోకు కూడా నాకేం తక్కువ కాలేదండి, ఆల్మోస్ట్ 388 రూపీస్ అయిందనమాట నేనుండే ప్లేస్ నుంచి శంకర్ నేత్రాలయకి. అండ్ వియాన్ అయితే చాలాసేపు నసిగాడు, ఆటో ఎందుకు బుక్ చేసావు, క్యాబ్లో పోదామని. అలాగే చాలామందికి క్యాట్రాక్ట్ అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో అనేది చేశానన్నమాట. మోస్ట్లీ వియాన్ ఏంటి అంటే తనకి 3 months ఉన్నప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ జరిగింది. అండ్ నేను ఫస్ట్ ఇనీషియల్గా ఎల్వి ప్రసాద్లో చూపించుకుంటూ ఉన్నాను అనమాట. తన సర్జరీ అంతా కూడా ఎల్వి ప్రసాద్లోనే జరిగింది. బట్ నాకెందుకో తర్వాత ట్రీట్మెంట్ కోవిడ్ వల్ల అలా చాలా డిలే అయిపోయింది. అండ్ ప్రెజెంట్ మేము ఉన్నది బెంగళూరు కాబట్టి నాకు ఎవ్రీ 15 daysకి 1 monthకి చెకప్ కావాలి అంటే నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించేది అనమాట. ప్రతిసారి ట్రావెల్ చేసి అక్కడ తన కోసం వెయిట్ చేసి దానికంటే కూడా నేను బెంగళూరులో హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకుంటే చాలా బెటర్ అనిపించింది. అందుకని చెప్పేసి బెంగళూరుకి షిఫ్ట్ చేశాను. ఇంటికి వచ్చేసామన్నమాట హాస్పిటల్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత. సో ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇలాగ చైనీస్ డ్రామాస్ చూసుకుంటూ ఉన్నాను. చాలామంది కొరియర్ చూస్తారు, బట్ నాకు పర్సనల్గా చైనీస్ డ్రామాస్ అంటే చాలా ఇష్టము. సో చాలా ఫ్రీక్వెంట్గా వాచ్ చేస్తూ ఉంటాను, టైం దొరికినప్పుడల్లా వాచ్ చేస్తూనే ఉంటాను అనమాట. సో ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ బాబు ఏడ్చినా గోల చేసినా కానీ ప్యాచ్ అనేది రెగ్యులర్గా 8 hours వేయాల్సిందే అని చెప్పారనమాట. సో ఈ వీడియోకి 10 days ముందు నుంచి వియాన్ ప్యాచ్ అనేది ఆపేస్తున్నామన్నమాట. మేము ఆపేయడానికి గల కారణం ఏంటి అంటే తను యూస్ చేసే ప్యాచెస్ మార్కెట్లో అవైలబుల్ లేవు. హాస్పిటల్లో చెక్ చేస్తే అక్కడ కూడా స్టాక్ కంప్లీట్ అయిందనమాట. సో దాంతో అపాయింట్మెంట్కి వెళ్ళిన రోజు నాకు ఆ ప్యాచెస్ దొరికాయి. సో వేరే కంపెనీ ప్యాచెస్ ఏమవుతున్నాయంటే కన్నుకి స్టిక్ అయిపోయి తనకి స్లైట్ ర్యాషెస్ వస్తున్నాయి అనమాట. ఆ ర్యాషెస్ పిక్చర్ కూడా నేను పక్కన యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఆ ర్యాష్ రావడం వల్ల నేను కంప్లీట్గా ఆపేసాను అనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా పాల ప్యాకెట్ కావాలి, బాగా హెడేక్ విపరీతంగా ఉన్నిందనమాట. పాల ప్యాకెట్ తెచ్చుకుందాము అని చెప్పి నేను దాన్ని అలా ఒక స్మాల్ వాక్ లాగా ఉంటుంది అని చెప్పి పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తీసుకొని ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. అండ్ అందరికీ తెలిసిందే ఉంటుంది, పిల్లల్ని మా నెంబర్ తీసుకెళ్ళామంటే ఇంకా ఖచ్చితంగా ఈ చాక్లెట్ బిస్కెట్ వాళ్ళకి తీపియాల్సిందే. అండ్ అన్వి కూడా అంతే అనమాట. తనకి తన సిస్టర్కి బ్రదర్కి అందరికీ కలిపి చాక్లెట్స్ తీసేసుకునింది నన్ను అడిగి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆఫ్టర్నూన్ అమెజాన్ కొన్ని ఆర్డర్ పెట్టున్నాను అనమాట.
అవి డెలివరీ అయ్యాయి అని చెప్పేసరికి వాటిని అరేంజ్ చేద్దాం అనుకున్నాను. సో వాటిని అరేంజ్ చేయడానికి ఒక 20-25 మినిట్స్ పట్టింది. గ్లూ స్టిక్స్ వేసుకొని అతికించుకొని కిచెన్కి కంఫర్టబుల్గా అండ్ నీట్గా కనిపించాలి అని చెప్పేసి ఈ లీవ్స్ అండ్ అలాగే జస్ట్ ఆ బోర్డ్ తీసుకున్నాను అనమాట. గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ మూడ్ అని చెప్పేసి. సో అలాగే ఎవరైనా ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ని వేస్ట్ చేయొద్దు, కావాల్సినంతే పెట్టుకోండి. అండ్ నేనేం చేశాను అంటే వియాన్ క్యాట్రాక్ట్ గురించి మాట్లాడుకుందాము. సో తన క్యాట్రాక్ట్ సర్జరీ జరిగిన తర్వాత స్పెట్స్ యూస్ చేయమని చెప్పారు, బట్ మేము యూటిలైజ్ చేయలేదు ఎందుకంటే చిన్న బాబు కదా అని. అండ్ మాకు అది ఫస్ట్ టైం కాబట్టి తెలియక నెగ్లెక్ట్ చేశాము. సో ఎప్పుడైతే నేను శంకర్ నేత్రాలయకి లాస్ట్ 6 months నుంచి ఎవ్రీ 1 month విజిట్ వెళ్తున్నాం అనమాట. సో డాక్టర్ ఏం చెప్పారంటే తను చూసినా చూడకపోయినా ప్యాచింగ్ ఈజ్ వెరీ మ్యాండేట్ అండ్ ఆల్సో స్పెట్స్ కూడా చాలా కంపల్సరీ. సో మోస్ట్లీ పిల్లల్లో ఏంటంటే బోత్ ఐస్కి క్యాట్రాక్ట్ ఉంటాయి. సో వియాన్ ఈజ్ లిటిల్ మోర్ స్పెషల్ అనమాట. సింగిల్ ఐకి మాత్రమే క్యాట్రాక్ట్ ఉంది దానికి. సో సింగిల్ ఐకి క్యాట్రాక్ట్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే సో తన ఏదైతే బాగా ఉండే ఐ ఉంటుంది కదా, సో దాన్నే ఎక్కువ యూజ్ చేస్తాడనమాట. ఫర్ విజన్ పర్పస్ ఎవ్రీథింగ్ దాన్నే యూజ్ చేస్తాడనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే ఈ ఆల్రెడీ ఆపరేషన్ జరుగున్న ఐ సైడ్ నర్వ్స్ అన్నీ డమ్ అయిపోతాయి. సో యూజువల్గా నీ ఎఫెక్ట్ అంతా సింగిల్ ఐ మీద పడుతుంది కాబట్టి ఆ ఐకి కూడా సైట్ అనేది స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. సో దీనికోసం మనం ప్యాచింగ్ థెరపీ అనేది ఆల్మోస్ట్ ఇప్పటికీ 6 months అయింది అండ్ అలాగే కంటిన్యూ చేయమన్నారనమాట. అండ్ రీసెంట్గా కొంచెం ప్యాచింగ్కి వియాన్ అలవాటు పడ్డాడు అని డాక్టర్కి నేను చెప్పాను. సో చెప్పడం జరిగిన తర్వాత ఏం చేశారు అంటే మనకి గేమింగ్ ఇచ్చారనమాట. సో ఆ గేమింగ్ కూడా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇట్స్ లైక్ 4,000 minutes గేమ్ అనమాట. సో పర్ డే 40 minutes ఉంటుంది. సో రైట్ థెరపీ. సో ఈ రైట్ థెరపీలో ఏంటంటే బెలూన్ సెషన్. సో మ్యాచింగ్ బెలూన్స్ని క్లిక్ చేస్తూ ఉండాలి. ఈ సెకండ్ MFB రైట్ అని ఉంది కదా, అదేంటంటే స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది అండ్ దానికి సపరేట్గా వాళ్ళు షేడ్స్ లాంటివి ఇస్తారనమాట, రెడ్ అండ్ బ్లూ షేడ్స్. ఇంతకుముందు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఆల్రెడీ చూపించున్నాను. సో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను గేమింగ్ ఎలా ఆడతాడు అనేసి. సో ఇదైతే క్యాట్రాక్ట్కి వియాన్కి మేము ఇప్పిస్తున్న ట్రీట్మెంట్ అండ్ తన విజన్ ఇంప్రూవ్ అయింది ఆల్రెడీ. సో డాక్టర్ చెప్పింది అయితే స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది విజన్లో అని. ఇలాగ థెరపీ చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. అండ్ ఇలాగే క్యాట్రాక్ట్కి సంబంధించిన వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్స్లో పింక్ చేయండి. అండ్ అలాంటి కిట్స్ మీరు ఎక్కడైనా చూసుంటే మీరు ఎలాగా వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు అనేది నాకు షేర్ చేసుకోండి, బికాజ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ మీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.